ఇవాళ మనం తెలుసుకోబోయే కథ మార్గదర్శి. తిరుపతి అనే ఒక పట్టణంలో రామకృష్ణ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. రామకృష్ణ వయసు 45 సంవత్సరాలు. ఆయన ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రామకృష్ణ తన కుటుంబం కోసం ఎన్నో కష్టాలు పడేవాడు. తన పిల్లలు చదువులు సక్రమంగా కొనసాగాలని, భార్య ఆరోగ్యంగా ఉండాలని చాలా శ్రద్ధ పెట్టేవాడు. ఒకరోజు రామకృష్ణకు పెద్దలు చేసిన మంచి సలహా గుర్తుకొచ్చింది. సంపాదన ఎంతైనా సరే మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవాలంటే బడ్జెట్ ప్రణాళిక ఉండాలి అని. ఆ సలహా జ్ఞాపకంతో రామకృష్ణ తన కుబుసంలో నుండి బయటకు రావాలని, తన కుటుంబానికి ఒక మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని నిర్ణయించాడు. ఆ సాయంత్రం ఇంటికి చేరగానే రామకృష్ణ తన భార్య సావిత్రిని పిలిచి చెప్పాడు. సావిత్రి, మనం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. మన సంపాదన సరిగ్గా వాడుకోవాలంటే మనం ఒక బడ్జెట్ ప్రణాళిక తయారు చేయాలి. ప్రతి నెల మన ఖర్చులు ఏమిటి, మన ఆదాయాన్ని ఎలా సక్రమంగా వాడుకోవాలి అని ప్లాన్ చేయాలి. సావిత్రికి ఇది మొదట కొంచెం కష్టంగా అనిపించింది. కానీ రామకృష్ణ సంతోషం కోసం ఆమె కూడా అంగీకరించింది. మరుసటి రోజే రామకృష్ణ మరియు సావిత్రి కలిసి ఒక బడ్జెట్ ప్రణాళిక తయారు చేశారు. దీనిలో నెలవారీ ఖర్చులు, పొదుపులు, పిల్లల విద్య ఖర్చులు, ఆరోగ్య బీమా మరియు ఇతర అవసరాల కోసం ప్రత్యేకంగా నిర్ణయించారు. కొన్ని నెలల తరువాత రామకృష్ణ మరియు సావిత్రి వారి బడ్జెట్ ప్రణాళికను సక్రమంగా అమలు చేసి కుటుంబం ఆర్థిక పరిస్థితులు బాగుపడ్డాయి. రామకృష్ణ తన పిల్లలకు మంచి విద్యను అందించగలిగాడు మరియు సావిత్రి కూడా ఆరోగ్యంగా ఉండగలిగింది. ఈ కథ రామకృష్ణ కుటుంబం కోసం మార్గదర్శిగా మారింది. ఇది ప్రతి ఒక్కరికి ఒక సత్యం. మన జీవితంలో సక్రమమైన ప్రణాళిక చేయడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మనకు మరియు మన కుటుంబానికి మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ కథ యొక్క సందేశం ఏమిటంటే, మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవాలంటే సక్రమమైన ప్రణాళిక చేయడం చాలా ముఖ్యం. నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకొని ఆర్థిక వ్యవహారాలను క్రమంగా నిర్వహిస్తే భవిష్యత్తులో అనేక సమస్యలను నివారించవచ్చు.